ఎస్ బాజీ గారు, డిబేట్లు చేసుకుంటమే సరిపోతుంది, అటు స్పీకర్ గారు మాట్లాడటమే సరిపోతుంది, ముఖ్యమంత్రి గారు గగ్గోలు పెట్టడమే సరిపోతుంది. ఇదే సరిపోతుంది కానీ సొల్యూషన్ మాత్రం కనపట్ల. ఆఖరికి స్కూల్ పిల్లల సమక్షంలో కూడా శాసనసభ పరువు మర్యాదలు తీసేసినట్టుగా కనపడింది. సరే, యాక్చువల్గా మంచి ఆలోచనే. ఎలాగో ఇటువంటి వ్యవహారాలు జరుగుతాయని చెప్పేసి గత అనుభవాలు ఉన్నాయి. వైసీపీ యొక్క స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది అనేది కొంత తెలుసు. మేబీ నాకు అనిపిస్తోంది, అనుకున్న దాన్ని కొద్దిగా పోస్ట్పోన్ చేసి ఒక 2-3 రోజుల తర్వాత నుంచి స్కూల్ పిల్లల్ని అలో చేసి ఉంటే బాగుండేదేమో అని. వాళ్ళ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, ఇన్సిడెంట్స్ అవి చూసే భాగ్యం లేకుండా పోయేది. అదే ఇప్పుడు ఆయన ఆవేదన పడి నా మనసు కలిచివేసిందని ఆయన కూడా కలిచివేసే అవకాశం లేకుండా ఉండేది కదా సార్. రమేష్ గారు, ముందుగా మీకు, ప్యానల్ ఉన్న మిత్రులకి, మన ఛానల్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు పాపం అయ్యన్న పాత్రుడు గారు ఆలోచన విధానం ఏంటంటే, పిల్లలు మొన్న మ్యాక్ అసెంబ్లీలో చక్కగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, రియల్ అసెంబ్లీలో కూడా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెడితే కొంత నేర్చుకుంటారు, వాళ్ళల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆ జీలు ఉన్న వాళ్ళు కొంతమంది మంచి రాజకీయ నాయకులుగా భవిష్యత్తులో తయారవుతారు అని ఆశపడ్డారు. అందులో మొదటి రోజు నేను అనుకోవటం, ఎందుకు పిల్లల్ని తీసుకొచ్చారు, కారణం ఏంటంటే అసలు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఒక సమావేశం ప్రారంభంలో ఎలా జరుగుతుంది, ముందుగా సంప్రదాయాలు ఏంటి, గవర్నర్ వచ్చి మాట్లాడటం, ప్రసంగించటం, ప్రభుత్వం యొక్క ఉద్దేశాలు, ప్రభుత్వం అనుసరించే పాలసీస్ గురించి వివరించటం, దాని తర్వాత గవర్నర్ స్పీచ్ కి ధన్యవాదాలు జరిపే కార్యక్రమం, ఆ తర్వాత నెక్స్ట్ ఎజెండా ప్రకారంగా వెళ్తుంది. ఈ రకంగా ఒక ప్రొసీజర్ ని నేర్చుకుంటారేమో, పిల్లల్లో అవగాహన వస్తుందనే ఉద్దేశంతో అయ్యన్న పాత్రుడు గారు అతిగా ఆశించారు. వైసీపీ వాళ్ళు ఈసారైనా కానీ, వైసీపీ ఆ 11 మంది వస్తున్నారు కదా, వస్తున్నారన్నట్టుగా ముందు నుంచే సమాచారం వస్తున్నాం, మీడియాలో వస్తున్నారు కాబట్టి కాస్త సభ నిండుగా ఉంటుంది, పిల్లలు కూడా కొంచెం ఆనందిస్తారు, నేర్చుకుంటారు అనుకున్నారు. పిల్లలే కాదు, నాతో సహా చాలా మంది కూడా ఎంత ఉత్సాహంగా అసెంబ్లీకి సమావేశాలు చూద్దామని టీవీల ముందు కూర్చున్నాం. ఎందుకంటే రాక వస్తున్నారు వైసీపీ వాళ్ళు, ప్రజా సమస్యల గురించి ఏమైనా మాట్లాడతారేమో, చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా అవన్నీ కూడా ప్రస్తావిస్తారేమో, మంచి డిబేట్స్ అవుతాయి అసెంబ్లీలో అని ఆశించాం. 11 మందే ఉన్నారు, 11 నిమిషాలే ఉన్నారు. ఆ 11 నిమిషాలు కూడా నాన్న రచ్చ చేసి బయటకు వెళ్ళిపోయి వాకౌట్ చేశారు. వీళ్ళు నిజంగా నాకైతే అనిపించింది ఏంటంటే, ఒక 40 మంది ఉండి మళ్ళీ ఎక్కువ సమయం అసెంబ్లీలో ఉంటే ఇంకా ఎంత బీభత్సాన్ని మనం చూడాల్సి వచ్చేదేమో అని అనిపించింది నాకు నిజంగా. కారణం ఏంటంటే, అసలు ప్రొటెస్ట్ చేయొచ్చు, జనరల్ గా వీళ్ళ హయాంలో 2019 నుంచి 24 జరిగిన కార్యక్రమాల్లో ఇదే నజీర్ గారు వచ్చి వీళ్ళు ఇచ్చిన కాగితాలే చదివాడు, వీళ్ళు ఇచ్చిన వైఫల్యాలే చదివాడు, వీళ్ళు ఇచ్చిన లోపాలన్నీ కూడా కాగితాల్లో రాసిచ్చిన స్క్రిప్టే చదివారు. అది సంప్రదాయం. మనం గతంలో కూడా ఒక డిబేట్ లో మాట్లాడుకున్నాం. ఎందుకంటే అది కరెక్టా కాదా అనేది వేరే తర్కం అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వం రాసిచ్చిన దాన్నే చదవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మరి దాన్ని వీళ్ళు పాటించింది అదే కదా. కొత్తగా గవర్నర్ గారు ఒక సెంటెన్స్ నోట్లో నుంచి బయట రాకముందే వీళ్ళు ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక పక్కన సోయ లేకుండా పిల్లలు ఉన్నారు, అక్కడ అబాస్పాలు అవుతాం మనం, ప్రజల్లో పిల్లలు ఇళ్ళకెళ్ళి చెప్పుకుంటారు, వాళ్ళ మనసుల్లో ఇక రాజకీయాల జోలికి వెళ్ళకూడదురా అని మహాప్రభు అని చెప్పేసి అనుకుంటారేమో అనే సోయ కూడా లేకుండా చాలా మరి జుగుప్సాకరంగా ఆ 11 మంది ప్రవర్తించిన తీరు, వాళ్ళని కట్టడి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకోవటం చిద్విలాసంగా బొత్స సత్యనారాయణ గారి పక్కనే కూర్చొని, ఇదంతా కూడా ప్రజలందరూ చూశారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు, వైసీపీ వాళ్ళు మారారేమో, వాళ్ళు అసెంబ్లీకి వస్తున్నారు, ఎందుకు వచ్చారు అసెంబ్లీకి, ఎందుకు రావాల్సిన పని ఏంటి, అటెండెన్స్ వేయించుకొని జీతాలు తీసి సంతకాలు పెట్టుకొని వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం వచ్చారా, లేదా నిజంగా చిత్తశుద్ధితో ప్రజా సమస్యల మీద మాట్లాడదామని వచ్చారా? మళ్ళీ రేపు రాబోయే ఇప్పుడు 27వ తారీఖు దాకా జరుగుతాయి, మళ్ళీ వస్తారా అసెంబ్లీకి, రారా? రామారావు గారు చెప్పాలా ఇవన్నీ కూడా. అట్లాగే ఏంటంటే ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కనివిని ఎరగం మనం. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కొత్త ట్రెండ్ సృష్టిస్తా ఉంది అసెంబ్లీ విషయాల్లో. ఎక్కడా కూడా లేదు ఇక్కడ. అసెంబ్లీ బాయ్కాట్ చేయటం, రాకపోవటం, అప్పుడప్పుడు వచ్చి ఆదరించుకోవటం, బయట మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు,
మళ్ళీ మండలిలో వెళ్ళి వీళ్ళందరూ అక్కడ మాట్లాడటం, పార్టిసిపేట్ చేయటం, ఇదంతా కూడా ఈ పద్ధతి నాకు ప్రతిపక్ష హోదానే కావాలని మళ్ళీ యాదీ చేయటం, ఇంకా కంటిన్యూ 5 ఏళ్ళు కూడా చేస్తారేమో ఇట్లాగే. ఇక ఎందుకంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా కానీ మీకు 11 మంది, ఇందాక వాళ్ళు చెప్పినట్టు ఆ 11 మంది చాలు అసెంబ్లీలో చక్కగా ప్రజా సమస్యలను మాట్లాడాలంటే. మీరు డిబేట్ చేయొచ్చు, ప్రొటెస్ట్ చేసే విధానం కాగితాలు దించి గవర్నర్ గారి ముఖాన్ని కొట్టడం కాదు ప్రొటెస్ట్ చేయడం అంటే. ఇంకా చాలా విధానాల్లో ప్రొటెస్ట్ చేయొచ్చు. మీరు నల్ల రిబ్బన్లు, నల్ల కండువాలు వేసుకొచ్చి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడొచ్చు. అట్లాగే ఏదైతే అబద్ధాలు మాట్లాడుతుందో, ప్రభుత్వం మాట్లాడిస్తుందో గవర్నర్ చేత, వాటిన్నింటినీ విపులంగా మాట్లాడొచ్చు, అక్కడ డిబేట్ చేయొచ్చు మీరు. అట్లా ఇంకా అక్కడ ప్రస్తావించిన అంశాలు, సమస్యలు చాలా ఉన్నాయి. ఇవాళ ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడుస్తుంది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో. దాని గురించి మాట్లాడండి. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్షంలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కూర్చోబెట్టారు మిమ్మల్ని. ఇవాళ మేము చూసాం, చాలా మంది అల్లాడిపోతా ఉన్నారు. కూలీలు 200 రూపాయలు కూడా రోజుకి ఇవ్వకుండా, దాంట్లో కూడా కమిషన్ కొట్టేస్తా, దొంగతనం చేస్తా, చాలా పల్లెటూళ్ళల్లో చాలా అన్యాయం జరుగుతుంది రైతులకు కానీ, రైతు కూలీలకు కానీ. ఇవన్నీ మాట్లాడాలా? ఈ ఒక్క ముక్క రాదు నా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి. ఆ ఉపాధి హామీ పథకానికి మరి కేంద్రంలో ప్రభుత్వం ఏ రకంగా తూట్లు పొడుస్తుందో దాని మీద ఇప్పటి వరకు కూడా ఒక మొక్క మాట్లాడరు వీళ్ళు. భయం మోడీ అంటే. ఇవాళ అసెంబ్లీలో రచ్చ చేస్తే ఏం సాధించారు మీరు? మీరు కాగితాలు ఇసురు కొట్టారు, బాయ్కాట్ చేశారు 11 నిమిషాలు ఉండి. ఏం సాధించారు చెప్పండి? వాట్ రిజల్ట్ యూ గాట్ చెప్పండి? ఏమొచ్చింది? ఫలితం ఏంటి? ఏమీ లేదు, జీరో. ప్రజల్లో ఇంకా చులకనైపోయారు మీరు. చిన్నపిల్లల హృదయాల్లో ఒక అసహ్యకరమైన భావనని ఏర్పరచుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు చాలా విషయాలు, చాలా విధానాలుగా ప్రొటెస్ట్ చేయొచ్చు. అవన్నీ ఇక్కడ టైం లేదు కాబట్టి నేను మొత్తం ప్రస్తావించను. కాకపోతే ఏంటంటే, గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అదే చేశారు, మళ్ళీ ఇదే ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అదే చేశారు. 2వ సంవత్సరం కూడా రిపీట్ చేశారు, సేమ్ అదే పద్ధతి. సో ఏంటంటే, మీరు ఇది కరెక్ట్ కాదు. ఇకనైనా మైండ్ సెట్ మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచిది. ఆయన ఎందుకంటే ఆయన 11 మంది ఎమ్మెల్యేలు పాపం ఆశగా వచ్చారు, మళ్ళీ లాక్కుపోయారు. కోడి పిల్లల్ని తీసుకెళ్లిపోయినట్టు బయటికి. మళ్ళీ వస్తారో తెలియదు. ఎవరు చర్చిస్తారు? ఎప్పుడు ఎలా సమస్యల్ని మరి అపోజిషన్ వాళ్ళు లేకుండా అసెంబ్లీలో ప్రజా సమస్యలను ఎలా ప్రస్తావిస్తారు? అది ఒక దేవాలయం, ప్రజా సమస్యల మీద ప్రస్తావించే ఒక దేవాలయం. ఇటువంటి దేవాలయాల్లో కూర్చునే స్థానం లభించడం అదృష్టం. ఆ అదృష్టం కొత్తగా ఎమ్మెల్యేలని లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారనే విషయం కూడా ఎందుకు గ్రహించట్లేదు? ప్రజల్లో మీరు చులకనైపోతున్నారనే సంగతి తెలియదా? మీరు మళ్ళీ 175 మంది బ్యాచ్ తీసుకొని ఓట్లు ఎట్లా అడుగుతారు రేపు రాబోయే 29 ఎలక్షన్ లో? పోయినసారే మీరు అసెంబ్లీకి వెళ్ళలేదా? మళ్ళీ వెళ్ళి ఏం పీపుతారని చెప్పేసి అడగరా ప్రజలు? సో ఏంటంటే, ఒక హుందాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరగటం లేదు, ఏకపక్షంగా జరుగుతుంది వీళ్ళ నిర్వాహకం వల్ల. కాబట్టి మీ హక్కుల్ని నేను ఒకటే చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ హక్కుల్ని మీరు నిలబెట్టుకోండి, మీ హక్కుల్ని వాడుకోండి, ఉపయోగించుకోండి, చక్కగా ఉంటుంది. ప్రజా సమస్యల్ని డిస్కస్ చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా చాలా అంశాలు ఉన్నాయండి. తర్వాత ఏంటంటే, ముఖ్యంగా నేను చెప్పదలిచింది ఏంటంటే, ముఖ్యమైన పాయింట్, ఈ బడ్జెట్ సమావేశాలు, ఈ బడ్జెట్ విషయం ముఖ్యమైన సమావేశం అండి. ఈ బడ్జెట్ లో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశం చాలా కీలకమైంది. అసెంబ్లీలో బడ్జెట్ అంశాల మీద ఎవరు మాట్లాడతారు? మాట్లాడే వాళ్ళు ఎవరు? బయట మాట్లాడితే ఏం ప్రయోజనం ఉంటుంది? అసెంబ్లీ రికార్డ్స్ లోకి వెళ్ళాలి కదా, ఎవరు మాట్లాడతారు? కాబట్టి ఏంటంటే, ఇటువంటి కీలకమైన బడ్జెట్ సమావేశాలు ఎలాగో 14 రేపే కదా యాక్చువల్ గా బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటున్నారు. చూద్దాము, మనం మళ్ళీ ఎలాగో రేపు డిబేట్ చేస్తాం కాబట్టి. మరి మండల్లో ఉంది కాబట్టి వాళ్ళు మండలికి వెళుతున్నారు కాబట్టి మండలి సరిపోతుందిలే అనేది ఆయన ఉద్దేశం. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లాల్సినటువంటి శాసనసభకు ఆయన వెళ్ళట్లా, మండలిలో ఎలాగో బొత్స సత్యనారాయణ గారికి వదిలేశారు. మొత్తానికి ఆ రకంగా తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్న టైప్లో ఇక్కడ కనపడుతుంది. నా వ్యాఖ్యలు కాదు, నిన్న ఇదే వేదికగా తులసిరెడ్డి గారు సీనియర్ పొలిటీషియను, ఆయన ఇది వెళ్ళకపోవడం అనేది అవివేకం, అజ్ఞానం, పిరికితనం, బాధ్యతారాహిత్యం అని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి ఉపమానాలు. కాబట్టి ఏంటంటే, అట్లీస్ట్ ఏదో గుడ్డిలో మెల్లలాగా మండలి కన్నా వెళుతున్నారు, అక్కడన్నా కాస్త వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. ఈరోజు
చివరిగా సార్ నా Yes, కామెంట్ ఒకటే, భవిష్యత్తులో వీళ్ళు ప్రజలకి సమాధానం చెప్పుకునే రోజు, సమాధానం చెప్పుకోలేని రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ అంశాల మీద ఇవాళ ఎలా ప్రవర్తిస్తున్నారో అసెంబ్లీ అంశంలో ఖచ్చితంగా ప్రజలు నిలదీస్తారు వీళ్ళని. కరెక్ట్. వీళ్ళు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది. అది గ్రహించాలని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. అయితే సార్ నిన్న